నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఓ సినిమా కోసం ప్రత్యేకంగా కోట్లు పెట్టి కారు తయారు చేయడం, దాన్ని రోడ్లపై తిప్పుతూ ప్రమోట్ చేయడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే కల్కి పైనే అందరి దృష్టి ఉంది. తాజాగా బుజ్జి ముంబై పోలీసులకు దొరికిపోయింది. మామూలుగా అయితే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ ని పట్టుకుని సీజ్ చేస్తూ ఉంటారు పోలీసులు. మరి ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుజ్జి కారుకి పేపర్లు లాంటివి ఉన్నాయా అంటే లేనే లేవు. దీంతో పోలీసుల చేతికి దొరికిపోయింది బుజ్జి. మరి బుజ్జిని ముంబై పోలీసులు ఏం చేశారు అంటే అసలు మ్యాటర్ వేరే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో కల్కిని నిర్మిస్తున్నారు. జూన్ 27న కల్కి గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. దీంతో ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని దేశం అంతా తిరిగి గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. బుజ్జి కారుని రోడ్లపై తిప్పుతూ ప్రమోట్ చేస్తున్నారు. మొదటిగా హైదరాబాద్ లో సందడి చేసిన బుజ్జి ఆ తర్వాత చెన్నై సిటీలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం బొంబాయిలో ఉంది బుజ్జి. అక్కడ బీచ్ రోడ్ లో బుజ్జిని చూసి ఫిదా అవుతున్నారు జనాలు. అయితే పోలీసులు కూడా బుజ్జికి పడిపోయారు. దీంతో ముంబై పోలీసులు బుజ్జిని డ్రైవ్ చేసిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బుజ్జిని 6 టన్నుల బరువుతో దాదాపు 7 కోట్ల రూపాయలతో తయారు చేయించారు. సినిమాలో బుజ్జిది చాలా కీలక పాత్ర. దీనికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మొత్తంగా ప్రభాస్ బుజ్జి కాంబినేషన్ మాత్రం అదిరిందనే చెప్పాలి. మరి కల్కి సినిమాలో బుజ్జి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బుజ్జి కోసం? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.